హాయ్ హలో అందరికీ. రేపు వరలక్ష్మి వ్రతం అని మామిడాకులు తెంపుదామని మా మేడం మా ఇంటికాడ ఉన్న చెట్టు దగ్గరికి అయితే వచ్చాను. కానీ ఆ ఆకులు అయితే ఎక్కడో పైకి ఉన్నాయి, కిందకైతే అందట్లేదు. అసలు ఆకులు అయితే ఎక్కువ అందలేదు, ఇవి ఉన్నాయి. అందుకని మామిడాకులు పక్కన పెట్టేసి తమలపాకులు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ తమలపాకులు కూడా తెంపుతున్నా. నేను ఎప్పుడు వరలక్ష్మి పూజ చేసినా, ఏ పూజ చేసినా ఇక్కడి నుంచి తీసుకెళ్తాను తమలపాకులు. ఎన్నిగనం కోసినాను. ఈ పండుగ సీజన్లో పువ్వులు కొనాలన్నా, తమలపాకులు కొనాలన్నా మస్తు పిరం ఉంటాయి అన్నమాట. అక్కడ మామిడాకులు ఎక్కువ లేవు కదా, ఇక్కడికి వచ్చి అంకుల్ని అయితే అడిగాను. పాపం నా కోసం మామిడాకులు అయితే తెంపుతున్నాడు అనమాట పైకెక్కి. మనకి పూలు కూడా కావాలి కదా, పూలు అయితే తీసుకుంటున్నాను. చెప్పాను కదా పిరమని, కిలో 150 రూపాయలంట. అవి సగం ఇవి సగం వేయండి. పూజకు కావాల్సిన సామాన్లు కొనడానికి అయితే షాప్కి అయితే వెళ్ళాను. మా ఫిలిం నగర్ బస్తీలో ఉన్న ఏకైక పూజా సామాగ్రి షాప్ అయితే ఇదే అన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. పూలు అయితే నైటే గుచ్చేసుకుంటున్నా. మళ్ళీ పొద్దున్నే అంటే నాకు కుదరదు అనమాట పూలు గుచ్చి గుమ్మాలకు కట్టడానికి. ఎందుకంటే నాకు డ్యూటీకి కూడా వెళ్ళాలి. ముసలమ్మ సెలవు ఇమ్మంటే వచ్చి పులిహార పాయసం చేసి వెళ్ళిపో దివ్య, ఇంకేం వద్దన్నది. అందుకే నైటే ముందే చేసేసుకుంటున్నాను అనమాట పూలు గుచ్చడం. ఆ పూలు గుచ్చడం అయిపోయిన తర్వాత కొంచెం అన్నం కూడా తినేసి తలస్నానం చేసి దేవుడి పటాలు కూడా అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. మళ్ళీ రేపు శుక్రవారం కదా, శుక్రవారం పటాలు అయితే తీయకూడదు. అందుకని ముందే ఇంకా నైట్ అయినా లేట్ అయినా పర్వాలేదులే అనేసి పటాలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మార్నింగ్ వీడియోలో కలుద్దాం. హలో అండి, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇప్పుడైతే నేను 4 గంటలకు అలారం పెట్టుకున్నాను, కానీ 4:30కి అయితే లేచాను. ఇప్పుడు అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ పూర్ణాలకి శనగపప్పు కుక్కర్లో పెట్టేస్తాను. నెక్స్ట్ పులిహారకి బియ్యం కడిగి పెడుతున్నాను అన్నమాట. ఈ 2 అయ్యేలోపు బోల్ బంద్ చేసుకోవచ్చు మనం బయట. అవి 2 పొయ్యి మీద పెట్టేసి నేను బయట ముగ్గు వేస్తాను, గడపలకి ముగ్గు పెట్టేశాను. ఇలా ఉంది. తర్వాత పప్పు రుబ్బేసుకుని గారెలు కూడా వేసేస్తాను అన్నమాట. గారెలు కూడా వేసేస్తే నాకు డ్యూటీకి వెళ్ళి వచ్చినప్పటికి బూరెలు ఒకటే ఉంటుంది, కొంచెం ఈజీగా ఉంటుంది పని. గారెలు వేసి డ్యూటీకి అయితే స్టార్ట్ అయ్యాను. ఆయన నన్ను తింపడానికి అయితే తీసుకెళ్తున్నారు. ఇంటికి వచ్చేసరికి 10:30 అయిపోయింది. నాకు వచ్చాక పూర్ణాల పని అయితే మొదలు పెట్టుకున్నాను అన్నమాట. మా మేడం మీద అయితే మస్తు కోపం వచ్చింది. పులిహోర పాయసం అని చెప్పి నా చేత 5 రకాలు అయితే చేయించుకున్నది ఇవాళ. పూర్ణాలు వేయడం అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా అలంకరించేస్తాను అన్నమాట. అమ్మవారిని ఇలా అలంకరించడానికి అయితే నాకు చాలా టైం పట్టేసింది. చూడండి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మా ఇంటి అమ్మవారు కామెంట్ అయితే చేయండి. ఇవాళ అందరికీ స్కూల్ హాలిడే అయితే ఇచ్చారు. మా పాపకి అయితే హాలిడే లేదన్నమాట. పొద్దున్న 8కి వెళ్ళి 11 వరకు అయితే ఇంటికి వచ్చేసింది. తను వచ్చాక ఇంకిద్దరం కలిసి పూజ స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. నా పెళ్ళైనప్పటి నుంచి ఏ సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం చేయడం అయితే మానలేదన్నమాట. ఒక వారం కుదరకపోయినా ఇంకొక వారమైనా ప్రతి సంవత్సరం అయితే పూజ అయితే చేస్తాను. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం ప్రతి ఇల్లు కూడా దేవాలయంలా కనిపిస్తుంది. నాకు కూడా మా ఇల్లు అలాగే కనిపిస్తుంది అన్నమాట, ఏదో ఒక చిన్న గుడిలాగా. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఆ రోజు కుదిరిన వాళ్ళైతే మిగతా శుక్రవారాల్లో ఏ రోజైనా చేసుకోవచ్చు అన్నమాట. వరలక్ష్మి వ్రతం చేసుకుని ఆ అమ్మవారి యొక్క దీవెనలు పొందడానికి ప్రతి ఒక్కరూ ఆశపడతారు కదండి. ఆ అమ్మ యొక్క కరుణ మన మీద ఉంది అంటే మనకు జీవితంలో ఎటువంటి కొరత ఉండదు కదా. లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద కలిగింది అంటే సిరి సంపదలకు కూడా లోటు ఉండదు కదా. మా హాసిని అయితే ఎప్పుడు పూజలో కూర్చోదన్నమాట. ఈ సంవత్సరం ఎందుకో దానికి కూడా పూజలో కూర్చోవాలనిపించింది. కానీ డ్రెస్ మాత్రం
అదే వేసుకుంది. కొంచెం మంచిగా రెడీ అయ్యి కొంచెం హాఫ్ సారీ అన్నా కట్టుకోవాలంటే మాత్రం వినలేదనమాట. నేను ఇలాగే ఉంటాను, నాకు ఇలాగే ఇష్టం అనేసి అలాగే కూర్చొనుంది. కానీ నాకు చాలా హెల్ప్ చేసింది. తను ఉండడం వల్ల నాకు కొంచెం పని ఈజీ అయిందన్నమాట. నా పెళ్ళైన ఈ 16 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరంలో కూడా ఏదన్నా ఒక సంవత్సరంలో మనీ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఈ సంవత్సరం పూజ మానేద్దాంలే అనుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయన్నమాట. అలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మవారు తన వ్రతం అయితే చేయించుకున్నారనమాట. ఏదో ఒక రూపంలో మనీ వచ్చి ఏ సంవత్సరం కూడా నాకైతే పూజ ఆగలేదు. ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాను. లాస్ట్ ఇయర్ మంచిగా చేసాము అనుకుంటే ఆ సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా మంచిగా చేసుకున్నాను అన్నమాట. అలా సంవత్సరం కూడా అమ్మవారు మన చేత ఇంకా ఎక్కువగానే చేయించుకుంటున్నారు కానీ పూజ తక్కువైతే చేయట్లేదు. అదొకటి నాకు చాలా సంతోషంగా ఉందన్నమాట. నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటే ఇంకా మంచిగా అయితే అమ్మవారి వ్రతం అయితే చేసుకోవచ్చు. నాకు ప్రతి సంవత్సరం అట్లానే అనుకుంటాను, ఈ సంవత్సరం మంచిగా ఉన్నాం, బాగా చేసుకున్నాం, నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవాలి అని ప్రతి సంవత్సరం అట్లానే ఆలోచిస్తాను. నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. 11కి స్టార్ట్ చేస్తే 12:30 వరకు అయితే నా పూజ అయిపోయిందన్నమాట. పూజ అయితే చాలా బాగా జరిగింది. నైవేద్యాలు కూడా అన్ని రకాలైతే పెట్టేసినాను నేను. మాకున్న చిన్న ఇంట్లో చిన్నగా అయితే ఆ పూజ అయితే ఇలా చేసుకున్నాను అన్నమాట. నా పూజ మీ అందరికీ ఎలా అనిపించిందో నాకైతే చెప్పండి. ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా ప్రసాదాలు అయితే కుడుములు చేశాను, ఇంకా గారెలు, పూర్ణాలు, పాయసం చేశాను అన్నమాట. ఇంకా పులిహోర కూడా చేశాను, 5 రకాలు. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ తాంబూలం అయితే మా అత్తగారికి అయితే ఇస్తానన్నమాట. ఈ సంవత్సరం మా పాపతో అయితే ఇప్పించాను. ఆమె కింద పూజ గదిలోకి అయితే రాదు, యేసుప్రభుని నమ్ముకుంటుంది. ఆమె రాకపోయినా కానీ అత్తగారిని గౌరవించడం మన ధర్మం కాబట్టి నేను పైకి తెచ్చి తాంబూలం అయితే ఇస్తానన్నమాట. ఆమెనే కాకుండా ఇంకా పిలిచాను. ఎప్పుడు కూడా తాంబూలం అయితే ముగ్గురికి అయితే ఇవ్వకూడదండి, కనీసం 5గురికన్నా ఇవ్వాలి. మీ ఇద్దరిదే ఫ్రెండ్షిప్ ముందు తీసుకోవాలా, మీ ఇద్దరి తర్వాత నేను. మాది ఫ్రెండ్షిప్, పెద్ద దిక్కు, పెద్ద దిక్కు అండి నేను. ఇంతేనండి నా వరలక్ష్మి వ్రతం వీడియో అయితే. నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నాకు సపోర్ట్ చేయండి, నాకు చాలా హెల్ప్